హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2024కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి చూద్దాము. సో, ముందుగా మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. సో, ఇకపోతే మనకి ఇంజినీర్ స్టోల్ నీట్ క్వెషన్ పేపర్ ఫ్రమ్ ఎగ్జామ్ బాడీస్ ట్రంక్ అరెస్టెడ్ బై సీబీఐ అని చెప్పేసి మనకి కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో, the CBI, which is probing the alleged irregularities in the medical exam entrance exam, has registered several first information reports and made nearly 60 arrests so far. ఇప్పటి వరకు దాదాపు ఒక 60 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు నిన్న ఒక ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారంట. దోస్ అరెస్టెడ్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ పాట్నాస్ పంకజ్ కుమార్ అండ్ హజారీబాగ్స్ రాజు సింగ్, వీళ్ళిద్దరి పేర్లు అనమాట. అండ్ ఇంకొక క్యాండిడేట్ మిస్టర్ కుమార్ ఆకా ఆదిత్య డిడ్ హిజ్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎన్ఐటి జంషెడ్పూర్ అంట ఇన్ 2017. సో అతను ఎన్ఐటిలో ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేశాడు. సో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళందరూ అంటే ఒక పక్క సిబిఐ చేసే ఎంక్వైరీలో చాలా అయితే లీకులు జరిగినట్లు తెలుస్తున్నాయి. అదేవిధంగా అరెస్టులు కూడా జరుగుతున్నాయి. పక్కా ప్రూఫ్‌లతోని సిబిఐ వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ మరి మళ్ళీ మనకి ఇప్పుడు 18th అంటే రేపు ఇంకొక హియరింగ్ అయితే ఉంది సుప్రీంకోర్టులో. మరి రేపు ఏం జరుగుతుందనేది చూడాలి. బట్ ఎనీవే మనము ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ థర్డ్ వీక్‌లో మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే ఉంది. సో ఇదొక అప్డేట్ అయితే మనకి ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈరోజు మనకి 8 వైద్య కళాశాలలకు 872 పోస్టులు అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది. అంటే ఇక్కడ 8 కొత్త మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఆల్రెడీ అప్రూవ్ అయ్యాయి అన్నట్టుగా న్యూస్ అయితే మనకి ఉంది. చూడండి ఇక్కడ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 8 వైద్య కళాశాలలకు 872 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని కాంట్రాక్టు, పొరుగు సేవల విధానంలో భర్తీ చేయాలని వైద్య శాఖకు సూచించింది. సో ఇవన్నీ కూడా మనకి కొత్తగా 8 మెడికల్ కాలేజెస్ అయితే ఆల్రెడీ వచ్చాయి అన్నట్టుగానే ఇక్కడ న్యూస్ అయితే తెలుస్తుంది. అవి ఎక్కడెక్కడ అంటే మనకి జోగులాంబ గద్వాల్ ఒకటి, నారాయణపేట, మెదక్, ములుగు, నర్సంపేట, యాదాద్రి భువనగిరి, మహేశ్వరం అండ్ కుత్బుల్లాపూర్. ఈ 8 ప్లేసెస్లో 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయ్యి ఉండొచ్చు మేబీ. సో ఇవన్నీ కూడా కొత్తగా అప్రూవ్ అయ్యాయి అని చెప్పేసి మనకి ఈ న్యూస్ని బట్టి తెలుస్తుంది. అయితే ఇక్కడ నేనేం చేశానంటే మనకి నేషనల్ మెడికల్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూశాను. అసలు తెలంగాణ స్టేట్లో కొత్తగా ఏమైనా కాలేజెస్ యాడ్ అయ్యాయా అని చూస్తే మనకి కొత్తగా ఇప్పుడు 8 ప్లేసెస్లో ఉన్న కాలేజెస్ అయితే ఈ లిస్ట్లో మనకి కనిపించలేదు. ఆల్మోస్ట్ ఇక్కడ 56 మెడికల్ కాలేజెస్ లిస్ట్ అయితే ఉంది కానీ మనకి ఈ కొత్తగా యాడ్ చేసిన కాలేజీలు అయితే దీంట్లోకి రాలేదు. మరి వీళ్ళు ఎప్పుడు అప్డేట్ చేస్తారనేది చూడాలి. సో అప్డేట్ రాగానే మీకు డెఫినెట్గా నేను వీడియో పోస్ట్ చేస్తాను. కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో అవుతూ ఉండండి. సో లేటెస్ట్ అప్డేట్స్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా మీకు పర్సనల్గా గైడెన్స్, కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏమైనా కావాలి అని అంటే లైక్ మీరు నోటిఫికేషన్స్ వచ్చిన దగ్గర నుంచి మీకు అంటే ఇప్పటి నుంచే నోటిఫికేషన్ అలర్ట్స్ కానీ లేకపోతే మీరు రిజిస్టర్ చేసుకోవడం దగ్గర నుంచి ఏ కేటగిరీ కానీ, బి కేటగిరీ కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్ ప్రాసెస్ ఇదంతా కూడా చేయడము, మీకు ఎప్పటికప్పుడు టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్, గైడెన్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా చెప్పడం కోసం మీకు పెయిడ్ సర్వీస్ కూడా ఉంది. కావాలనంటే మీరు ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఒక వాట్సాప్ ఛానల్ ఉంది. దాంట్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా ఒక లైక్ వేసుకుంటే మీరు వీడియో చాలామందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దయచేసి వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.